సార్ ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాలలో మనం పాల గురించి మాట్లాడుకున్నాం. పాలతో పాటు హాస్టల్స్‌లో ఇప్పుడు బాగా ఎక్కువైపోయారు సార్. హాస్టల్ కల్చర్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. అంటే కొన్ని హాస్టల్స్‌లో ఫుడ్ తినడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నారని కూడా మాట్లాడుతున్నారు సార్. అది ఎంతవరకు నిజం సార్? ఒకటండి, యాక్చువల్‌గా మనం హాస్టల్స్ గురించి మాట్లాడాలంటే మీరు కోళ్ళ ఫామ్‌లో కోళ్ళు ఉంటాయి చూసారా? అంటే తక్కువ జాగాలో ఎక్కువ క్రౌడ్‌గా ఉంటారు ఆ కోళ్ళు. వాటికి కొంచెం అంటే తినడానికి కూడా నోట్లో ఉంటదన్నమాట ఆ ఫుడ్. అంటే జస్ట్ వంగి తినడమే దాని పని. అంటే అది తింటుంది పెరుగుతుంది, గుడ్డు పెడుతుంది, కొద్ది రోజుల తర్వాత చచ్చిపోతుంది. అట్లనే ఇప్పుడు హాస్టల్ కూడా అంతే అన్నట్టు. వాడు పడుకుంటాడు, లేస్తాడు, ఆ యొక్క ఏది బ్రేక్ఫాస్ట్ తింటాడు, మళ్ళీ తింటాడు, పడుకుంటాడు. ఇది అసలు జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకటేమో ఆ ఫుడ్లో క్వాలిటీ ఎంతవరకు ఉందో అనేది మనమే ఆలోచించుకోవాలి. పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ. పిల్లలకు నిజంగా యూత్కు 99% ఆ యొక్క ఫుడ్ క్వాలిటీ తెలియదండి. వాళ్ళకి ఏం తెలుసు పాపం. ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచించాలి. తల్లిదండ్రులు అమాయకులు. హైదరాబాద్లో తింటున్నారు నా కొడుకు అని అనుకుంటారు. ఏదో 5,000 6,000 రూపాయలు ఇస్తే అందులో 3,000 రూపాయలు రెంట్కే పోతే అలా వైఫై రావాలనే, వాటర్ రావాలనే, రూమ్ రెంట్ రావాలనే, బెడ్ మిగతా మెయింటెనెన్స్ వస్తే అందులో వచ్చేది 2,000 రూపాయలు, 1,500 2,000 భోజనం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఆలోచించండి. సో 3 పూటలు రావాలి. అందులో వారంలో 2 సార్లు గుడ్లు రావాలి, 2 సార్లు చికెన్లు రావాలి. అయ్యే పని అంటే ఆ చికెన్ పెట్టేది ఎంత క్వాలిటీ ఉండొచ్చు, గుడ్లు ఎంత క్వాలిటీ అయి ఉండొచ్చు, ఫుడ్ ఎంత క్వాలిటీ అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ పేరెంట్స్ ఆలోచించాలి. లేదా ఆ ఉన్న 99% మంది పిల్లలకు తెలియదు కాబట్టి మనలాంటి వాళ్ళు లేకుంటే ఎవరైనా చెప్పాలి. యాక్చువల్గా వాళ్ళకు వచ్చే అన్ని రకాల రోగాలకు, ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే పేగుకు సంబంధించిన మెయిన్ ప్రాబ్లమ్స్ అక్కడ బాగా కెమికల్స్తో కూడిన, కలర్స్తో కూడిన, ఫ్లేవర్స్తో కూడిన ఫుడ్ ఉంటుందండి. అది పిల్లలకు ఫస్ట్లో చాలా బాగా అనిపిస్తుంది, టేస్ట్ అనిపిస్తుంది. రకరకాల కూరలు ఇంట్లో నిజంగా చెప్పాలంటే ఎవ్వరు కూడా ఒక కూర కంటే 2 కూరల కంటే సహజంగా ఎక్కడ కూడా అండి. ఎవరి ఇంట్లో అయినా ఒక పప్పు, మ్యాక్సిమం ఒక కూర చేస్తే ఎంత గొప్ప ఇంట్లో వదిలేద్దాం. రాయల్ కింగ్స్ గురించి వదిలేద్దాం. మామూలుగా 99% ప్రతి ఇంట్లో ఏదో పచ్చడం, ఇంత అన్నం వేసుకొని ఏదో కూర వేసుకొని పోతారు. 1/2 కిలో 1/2 కిలో కూర వండితే ఇంటి వాళ్ళందరికీ వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, 4 రకాల కూరలు, పప్పు, సాంబారు, రసము, అప్పడము, వడియము, తర్వాత పచ్చళ్ళు, తర్వాత ఇది నెయ్యి, మళ్ళీ చికెను, గుడ్లు, గింత తిండి తినేసరికి అతను కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ పిల్లాడు బాగా దొరుకుతుంది, నాకు చాలా రకాలుగా దొరుకుతుందని ఇడ్లీ, వడ, దీంతో ఏమైపోతుంది, వాడు బాగా తినడం స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడైతే తింటాడో ఇటోమో ఊబకాయం రావడం, ఎందుకంటే ఎక్సర్సైజ్ ఉండదు, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అంతకుముందు తినే తిండి కాకుండా ఇది కెమికలైజ్డ్ ఫుడ్ కాబట్టి ఆ కెమికలైజ్డ్ ఫుడ్ తోటి మెయిన్ ప్రాబ్లము గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మెయిన్. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి పేగు మొత్తం పాడైపోతుంది. తర్వాత నెక్స్ట్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్ వేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ జోలు ఈ జోలు అని రాబిప్రోజోలు, ప్యాంటోప్రోజోలు, ఉమోప్రోజాలు ఇవి వేస్తాడు కదా, ప్యాంటోప్రోజాలు. వీటితోటి సైడ్ ఎఫెక్ట్, దాంతో మానసికంగా చాలా సాడ్నెస్, నిరాశ, నిస్పృహ, తర్వాత సాడ్నెస్కి వెళ్ళిపోతారు, మొత్తం యాంగ్జైటీలోకి వెళ్ళిపోతారు ఆ టాబ్లెట్ తోటి. అది వేయకపోతేనేమో అరగదు. సో ఇక్కడ మొత్తము హాస్టల్ వాళ్ళందరూ కొలాప్స్, పిల్లలందరూ. మెయిన్ అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఏంటంటే, కొంచెం మా చిన్నప్పుడు నేను చదువుకున్నా అండి వేరే దగ్గర, మా ఊరి నుంచి కాకుండా వేరే ఊరికి వెళ్ళి మేము రూమ్లో వంట చేసుకొని తినేది. మా రూమ్లో మేమే వంట చేసుకొని తినేది. ఎప్పుడు కూడా హోటల్లో తినలే మేము. ఎప్పుడో చాలా లాస్ట్ మూమెంట్లో రేర్గా మేము ఫైనల్ ఇయర్కి వచ్చినప్పుడు ఆ హోటల్లో ఏదైనా కూర తెచ్చుకునేదే తప్ప హోటల్లో ఎప్పుడు మేము భోజనాలు చేయలేదు. అంటే నైట్ టైం కూడా ఇప్పుడు సార్ మీరు గమనించారో లేదు సార్, ఇప్పుడు నైట్ ఫుడ్ బాగా, స్ట్రీట్ ఫుడ్స్ నైట్ బాగా ఎక్కువైపోయినాయి. స్ట్రీట్ ఫుడ్ కాదు సార్, హెవీ బిర్యానీస్ కూడా 4 AM బిర్యానీ అని, 12 AM బిర్యానీ అని అయిపోయింది సార్. సో యాక్చువల్గా శాస్త్ర ప్రకారం అండి, సాయంత్రం 6 నుంచి తెల్లారి 6 గంటల వరకు మన శరీరము అంటే స్కావెంజింగ్ అంటే బాడీని క్లీనింగ్ చేసే సిస్టంలో ఉంటుందండి. మీరు ఏదైనా హోటల్ కావచ్చు, ఏదైనా ఒక మాల్ కావచ్చు, షాప్ కావచ్చు, పొద్దున డోర్ తీయగానే ఊడుస్తారండి, ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు క్లీనింగ్ చేస్తారు చూడండి. అట్లనే మనకు నైట్ శరీరంలో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది నైట్ మొత్తం ఎవరికైనా. ఎందుకంటే పొద్దునంతా వర్క్ చేస్తుంది కాబట్టి నైట్ అంతా క్లీనింగ్ జరుగుతుంటుంది. క్లీనింగ్ జరిగే టైంలో నువ్వు బిర్యానీ వేస్తే ఏమవుతుంది,
అది అది ఏమవుతుంది, అది పాయిజన్ అవుతుంది కదా. సో నైట్ హెవీ ఫుడ్ నిషేధం. ఎందుకు కావట్లేదు? అందరికి ఇన్న రోగాలన్నీ ఏంటి? ఇప్పుడు డయాబెటీస్ ఏంటి, ఇన్ఫర్టిలిటీస్ ఏంటి, క్యాన్సర్స్ ఏంటి, థైరాయిడ్ ప్రాబ్లం ఏంటి, మోకాల నొప్పులు ఏంటి, నిద్ర పట్టకపోవడం ఏంటి, ఫ్రస్ట్రేషన్లు, ఈ యాంగ్జైటీలు, రోగాలు, సైకలాజికల్ ఇష్యూస్. మీకు తెలుసా 95% మంది హైదరాబాద్లో అందరికీ మానసిక సమస్యలు ఉన్నట్టుగా సర్వేలు ఉన్నాయి. 95% నేను చెప్పేది. మీ అందులో మీరు కూడా ఉండొచ్చు, ఇప్పుడు ఈ కెమెరామెన్లు కూడా ఉండొచ్చు. 95% ఇది నేను చెప్తున్నాను. వాళ్ళకు మానసికంగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నేను మానసిక రోగిని అని చెప్తే కోపం వస్తారు. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఎవడైనా మీరు వెరీ సింపుల్, మీరు ఒక సిగ్నల్ కు లైట్ వేసినారు, రెడ్ లైట్ పడింది, మీరు గ్రీన్ లైట్ పడంగానే వెనుకకున్నోడు ఎవడైతే హారన్ కొట్టిండో వాడే మానసిక రోగి. అంతేనా? అంతే. ఇప్పుడు ముందటున్నాడు పడుకోవడానికి వచ్చిండా? కాదు కదా. ముంగటున్నాడు, ఇప్పుడు సిగ్నల్ పడింది, మీరు స్ట్రైప్ దగ్గరనే ఉన్నారు, అంటే సిగ్నల్ స్ట్రైప్ తెలుసుగా, తెల్ల గీతల దగ్గర ఉన్నారు. మీ వెనుక మీరు సిగ్నల్ పడంగానే ఎవడైనా హారన్ కొట్టిండంటే వాడు మానసిక రోగి. హైదరాబాద్ మొత్తం మీద ఎవడైతే హారన్ కొడతాడో వాడు మానసిక రోగి. వేరే దేశాలలో హారన్ కొట్టడం నిషేధం, మహా తప్పు. కానీ ఇండియాకి వచ్చేసరికి ఏమైంది, మీరు లిఫ్ట్లో డోర్ వేసేటప్పుడు కూడా దడేలు మన వేస్తారు చూసారా, వాడు మానసిక రోగి. సో వాడికి ఎవరికైతే ఓపిక లేదో, తీరిక లేదో, వాడు మానసిక రోగి. ఇట్లా మానసిక రోగులు ఎన్ని అంటే ఇవన్నిటికి కారణం హైదరాబాద్ యొక్క మెయిన్ దుస్థితి ఏంటంటే ఈ యొక్క అంటే హ్యాబిట్స్, భయంకరమైన హ్యాబిట్స్. అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ముఖ్యంగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు బాగా స్ట్రెస్ ఉంది అనుకుంటారు. కాదండి, అది వర్క్. ఒక హైదరాబాద్లో ఒక ఆర్టీసీ డ్రైవర్కు ఉండే స్ట్రెస్ సాఫ్ట్వేర్కి ఉండదా అండి? సాఫ్ట్వేర్లకు ప్రాణాలు తీసేంత ప్రాబ్లం అయితే ఉండదు కదా సాఫ్ట్వేర్లో. వాళ్ళకి కావాల్సింది ప్రాజెక్టు ఇన్ టైంలో సబ్మిట్ చేయాలి, రాకపోతే కొంచెం లేట్ అవుతుంది. కానీ కొంపలు కొల్లేరై మొత్తం ప్రపంచం భూమి ఆకాశం అయితే రెండు కలువాయి కదా. కానీ ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్ని చూడండి, మీరు ఎప్పుడైనా దిల్సుఖ్ నగర్ టు ఇంకెక్కడికన్నా పోయేది చూడండి, అటు రైట్ సైడ్ ఈయన చూసుకుంటాడు, లెఫ్ట్ సైడ్ టైర్ల కింద ఎంతమంది వస్తారు తెలుసా? కానీ ఒక ఆర్టీసీ డ్రైవర్ చాలా శుభ్రంగా మంచిగా ప్రాక్టీస్ బాగానే నడుపుతున్నాడే. అంటే అతనికి ఉండే స్ట్రెస్ కంటే ఎక్కువనా వీళ్ళ స్ట్రెస్? కానీ వీళ్ళు ఏమవుతున్నారంటే స్ట్రెస్ అనేటువంటి పేరుతోటి సాటర్డే సండే రాగానే విపరీతమైన ఎంజాయ్మెంట్ చేయడము, విపరీతమైనటువంటి ఖర్చులు పెట్టడము, క్లబ్స్, పబ్స్, తాగడము, తినడము, జూదము, వ్యభిచారము, బెట్టింగ్స్ మొత్తం. అంటే ఆ 2 డేస్ను మేము ఎంజాయ్ చేసాం, మళ్ళీ మండే నుంచి మేము వర్క్ చేస్తున్నాం. ఇది రాంగ్ అండి. యాక్చువల్గా మీరు టెక్నాలజీ ఉంది మీ చేతిలో, యూ హ్యావ్ టు డూ వర్క్, దట్స్ ఆల్. ఇప్పుడు యుద్ధంలో ఉన్నటువంటి సైనికుని కంటే ఎక్కువేం కాదు కదండి. యుద్ధంలో ఉన్న సైనికుడు వీడే చచ్చిపోతాడు, లేదా వానన్నా చంపాలి, రెండిట్లలో. ఇప్పుడు నిన్న కూడా ఏదో ఎన్కౌంటర్లు అయినాయి, అందులో ఎంతోమంది సైన్యం కూడా 2 జవాన్లు చచ్చిపోయారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే మేము చేసే పని బాగా స్ట్రెస్ఫుల్ అంటున్నారు. కాదండి, అది ఇట్స్ అ వర్క్, ఇట్స్ అ ప్రొఫెషన్. ఒక డాక్టర్ ఉన్నాడు, అనస్థిస్ట్ డాక్టరు, ఆపరేషన్ చేసేటప్పుడు, గుండె ఆపరేషన్ చేసేటప్పుడు గుండెను ఆపాలి, మరి ఊపిరితిత్తులను ఆపాలి, మళ్ళీ వాటిని కొట్టుకునేటట్టు చేయాలి. అంటే అది అట్లా ప్రొఫెషన్స్లో టెన్షన్ ఉన్నటువంటి ప్రొఫెషన్స్ బోల్డ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు డాక్టర్లు ఎక్కడ సాటర్డే సండేలు మరి కనబడట్లే కదా. ఇక్కడ పాయింట్ ఆలోచించండి. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. నేను వాళ్ళ మీద ఏమి అంటే ఒక ఆరోపణ చేయట్లా, అనుకుంటున్నారు మేము స్ట్రెస్కి వెళ్తున్నాము అని అనుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అది స్ట్రెస్ కాదండి, ఇదంతా ఒక ప్యాషన్ లాగా. అంటే వృత్తిని కనుక గౌరవిస్తే, ఒక ప్రేమిస్తే, దాని మీద కనుక ట్రైనింగ్ తీసుకుంటే అది ఒక పెద్ద పనేం కాదు కదా. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళ వల్ల అక్కడ మొత్తం ఇవన్నీ నైట్ క్లబ్స్, పబ్స్ కనుక నడవడానికి రీజన్స్ వీళ్ళే కదా, సాఫ్ట్వేర్సే కదా. సాఫ్ట్వేర్లకు ఉన్న అన్ని రోగాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేవు. ఎందుకంటే వాళ్ళు విటమిన్ డి దొరకదు, వాళ్ళకు సన్షైన్ దొరకదు, తర్వాత అందరూ వాడినటువంటి గాలే వాడాలి. ఒకడు కూడా తుమ్మినాడు అనుకోండి గోడ మీద, ఈ తుమ్మిన గోడలో ఉన్నటువంటి బ్యాక్టీరియాలు తెల్లారి మళ్ళీ ఆ బ్యాక్టీరియా అంతా పరుచుకుంటుంది కదా కంపెనీలలో. సో తనకు ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ, అట్లాగే ఇమ్యూనిటీ తక్కువ, పోనీ ఎండ ప్యాకేజ్ ఎక్కువ, కానీ ప్యాకేజ్ డబ్బులన్నీ పోతున్నాయి కదా. వెరీ సింపుల్ అండి, మీకు 10 లక్షల రూపాయలు ఇచ్చి 9,99,000 రూపాయలు తీసుకుంటే మీకు మిగిలేదు రూపాయే కదా. ఇప్పుడు మీరు ప్యాకేజ్ ఎక్కువ చూస్తున్నారు, కానీ మొన్న నేను చూశాను ఒక 6 నెలల కింద 44% ఆఫ్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ టు అదే హెల్త్ కేర్ ఇండస్ట్రీ. అందరికీ, ఏది తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఒక వ్యక్తి 40 లక్షల రూపాయలు సంపాదిస్తే 44,000 రూపాయలు హెల్త్ కేర్ ఇండస్ట్రీకి పోతుంది. మరి సాఫ్ట్వేర్కి మాత్రం 10 లక్షలు ఇచ్చేం లాభం?
10 లక్షలు చెప్పుకోవడానికి, కానీ 10 లక్షలలో మిగులట్లే కదా. సో మిగులుతే కదా 10 లక్షలు, మీకు 11 లక్షల రూపాయలు అవుతుంది మీకు మెయింటెనెన్స్. 10 లక్షలకు ఏమైతే ₹1,00,000 అప్పే కదా. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ టెకీస్ అందరికీ ఒక విజ్ఞప్తి. ఒకటి వచ్చేసి మీరు చాలా రకాలైనటువంటి కష్టాలలో ఉన్నారు. ఆ కష్టాల నుంచి బయటపడడానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు బయటకు వస్తే కానీ అందులోంచి బయటకు వస్తే, ఎందులో నుంచి ఆ స్ట్రెస్ అనేటువంటి భావన నుంచి బయటకు రమ్మంటున్నా. మీరు ఇండస్ట్రీలోకి వెళ్ళి బయటకు రమ్మనట్లా. మీరు 24 గంటలు చీకట్లో ఉండి 24 గంటలు ఎండాకాలంలో కూడా ఎండ కొట్టే టైంలో కూడా లోపల ఉండి మీకు అసలు ఎండనే దొరకకుండా మీరు మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకుంటలేరు కదా. సో ఇక్కడ ఆలోచించాల్సింది, వీళ్ళందరూ మళ్ళీ హాస్టల్ అయితే హాస్టల్లో ఉండే ప్రాబ్లము, ఇటు ఏది సాఫ్ట్వేర్లో ఉండే ప్రాబ్లం ఎంత భయంకరంగా ఉంది, నరకంగా ఇంతకంటే ఎక్కువ ఉంది. ఇవన్నీ సంపాదించిన ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ వాళ్ళకి కూడా ఫెర్టిలిటీ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఐటీ ఫీల్డ్ ఒక ముఖ్యమే అంటే ఐటీ ఒక్కటే కాదండి, మెయిన్ అందరికీ ఉంది. ముఖ్యంగా ఐటీ వాళ్ళకి రీజన్ ఏంటంటే వీళ్ళు అసలు హార్డ్ వర్క్ చేయలేరు, వీళ్ళు సరిగా అంటే శారీరకంగా పని చేయాలనుకుండా వెనకబడుతున్నారు. వీళ్ళకి మెయిన్ విటమిన్ డి డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, అన్నిటికంటే ఎక్కువగా ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, తర్వాత మెయిన్ హిట్ అవుతుంది అడ్రినాలిన్ ఎప్పుడైతే హిట్ అవుతుందో బాగా కోపం వస్తుంది, బాగా నిరాశ వస్తుంది, వెంటనే సంతోషం ఉంటుంది, వెంటనే నిరాశ ఉంటుంది. ఇవన్నిటికి కారణం ఇన్ఫెర్టిలిటీ. సో దే ఆర్ నాట్ ఎంజాయింగ్ గుడ్, యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఎంజాయింగ్ కదా. వాళ్ళకి అసలు ఎంజాయ్మెంట్ అంటే ఏంటిది, తాగడం ఎంజాయ్ అనుకుంటున్నారు. అరే రోజు తాగొచ్చు కదా, రోజు తాగేది రోజు ఎట్లా ఎంజాయ్మెంట్ అవుతుందండి. రోజు దొరకకుండా ఎన్నడో ఒక రోజు దొరికితే ఎంజాయ్మెంట్, రోజు తాగితే ఎంజాయ్మెంట్, అదొక ఆహారమే కదా. సో ఒక మటన్ తినడమో, చికెన్ తినడమో, బిర్యానీ తినడమో ఎంజాయ్మెంట్ ఎట్లయిద్దండి. అది రోజు తింటున్నారు కదా, రోజు తిన్నప్పుడు ఎంజాయ్మెంట్ ఎట్లయితుంది. ఎంజాయ్మెంట్ అంటే తన జీవితంలో ఏది దొరకనప్పుడు కొత్తగా దొరికిందాన్ని ఎంజాయ్మెంట్ అంటారు. మీకు వ్యభిచారం ఎంజాయ్మెంట్ దొరుకుతుంది, క్లబ్బులు దొరుకుతున్నాయి, పబ్బులు దొరుకుతున్నాయి, తాగడం అన్నీ అయినప్పుడు యూఆర్ నాట్ ఎంజాయింగ్ కదా. యాక్చువల్లీ యూఆర్ నాట్ ఎంజాయింగ్. ఇవన్నీ ఎంజాయ్ కిందకి రాదు, ఇవన్నీ అవసరాలు అవుతున్నాయి. సో అవసరం ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది, చేయదు కదా. సో వాళ్ళు నిజమైన ఎంజాయ్మెంట్ తెలుసుకోమంటున్నాను నేను. అందులోంచి బయటికి రావాలా, అందులోంచి బయటకు వస్తే ఆ నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ తెలుస్తుంది.